సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో నాన్న అందరికీ మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియోలో మనం రైమన్ ఇంటిగ్రేషన్ రియల్ అనాలిసిస్లో 5th యూనిట్ అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకుంటే కాన్సెప్ట్. సో ఖచ్చితంగా మీకు అర్థమయ్యే విధంగా మాత్రమే చెప్తాను. ఎంత లెంత్ అయినా పర్లేదు, ఓపిక తెచ్చుకొని మరీ వినండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది నాన్న, ఓకేనా? సో అంతకన్నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తే కనుక మన కంటెంట్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం రైమన్ ఇంటిగ్రేషన్ కోసం అంటే ఏంటో తెలుసుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఏదైనా మనకి రైమన్ ఇంటిగ్రేషన్ అవ్వాలంటే నాన్న ఫస్ట్ ఆ ఫంక్షన్ అనేది బౌండెడ్ అవ్వాలి, ఓకేనా? ఎలాగా అది కూడా ఎలా అవ్వాలంటే క్లోజ్డ్ ఏ కామా బిలో క్లోజ్డ్ ఏ కామా బి అనేది బౌండెడ్ అయితే అవ్వాలి నాన్న, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక విలేజ్ తీసుకున్నాం అనుకో, సంథింగ్ మనం ఇప్పుడు రాజమండ్రి టు విజయవాడ తీసుకుని వెళ్తే కనుక మనం ఎన్ని విధాలుగా వెళ్ళచ్చు. పార్టీషన్ అంటే ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తా, క్లారిటీగా అయితే వినండి. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి నాన్న, ఇది అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. ఇది రాజమండ్రి అనుకుందాం, ఓకే? ఇది విజయవాడ అనుకుందాం, ఓకే నాన్న? ఎగ్జాంపుల్గా కొంతమంది ఎలా చేస్తారు, సో ఇది ప్యాసింజర్ 1 అనుకోవచ్చు, సో పార్టీషన్ 1 అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ రాజమండ్రి టు విజయవాడ బస్ అయితే ఎక్కేస్తారు, ఓకేనా? సో ఒకటే 1 వేలో వెళ్ళిపోయినట్టు వెళ్ళారు. నెక్స్ట్ పార్టీషన్ 2 అంటే వేరే అతను అనుకోవచ్చు. ఇది రాజమండ్రి, ఇది విజయవాడ. కొంతమంది ఎలా వెళ్తారు నాన్న, కొంతమంది కొవ్వూరులో ఆగుతారు, అంటే రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ ఒకటి. నెక్స్ట్ గౌరీపట్నంలో ఆగుతారు, ఇక్కడ ఒక రెస్ట్. నెక్స్ట్ గుంటూరులో ఆగుతారు. నెక్స్ట్ సంథింగ్ ఇలా లైక్ ఆగుతూ వెళ్తారు, ఏలూరు సంథింగ్. అంటే ఇలా ఆగుతూ వెళ్తే ఇతను ఎన్ని పార్టీషన్స్కి అంటే ఎన్ని డివిజిబుల్కి వెళ్ళాడు ఇతను రెస్ట్ తీసుకొని అంటే ఇంచుమించుగా 4 times. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చాడు, అవునా? సరే, పార్టీషన్ 3 చూద్దాం. ఇంకొంతమంది వెళ్తారు రాజమండ్రి టు విజయవాడ అంటే డైరెక్ట్గా గౌరీపట్నంలో ఒకసారి ఆగొచ్చు, అవునా? డైరెక్ట్గా ఏలూరులో ఒకసారి ఆగొచ్చు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఇతను చూడు, ఇతను ఎన్నిసార్లు ఆగారు నాన్న ఇక్కడ మనం చూసుకుంటే కనుక. సో మనం చూసుకుంటే ఇక్కడ అతను చాలా తక్కువ సార్లు ఆగారు, అవునా? సో ఈ విధంగా ఒక పార్టీషన్ని మనం ఎన్ని సబ్ పార్ట్స్గా చేస్తున్నాం అనేది పార్టీషన్ అని, ఓకేనా? సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఈక్వల్గా రావక్కర్లేదు. ఇప్పుడు ఇదే రాజమండ్రికి వాల్యూ 1 ఇచ్చి విజయవాడకి 4 ఇచ్చినా మనం ఎలా రాసుకోవచ్చు? ఎగ్జాంపుల్గా 1.1, 1.2. కొంతమంది డైరెక్ట్ 1 నుంచి 3కి వెళ్తారు, 3 to 4, ఓకే? కొంతమంది 1 to 2, 2 to 3, 3 to 4, ఈ విధంగా కూడా వెళ్ళచ్చు. ఇవన్నీ ఏంటంటే డివిజిబుల్ చేసినవి, పార్ట్స్ చేసిన అన్నిటినీ మనం పార్టీషన్ అనేది అంటాం మనం, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు క్లారిటీగా వచ్చి ఉంటుంది. సో పార్టీషన్ అంటే ఏం కాదు, క్లోజ్డ్ ఏ కామా బిలో చూపించాలంటే ఏ తీసుకుంటాం, బి తీసుకుంటాం, మిడిల్ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం పార్టీషన్స్ అనేది అంటున్నాను, ఓకేనా? ఇక్కడ x0 కన్నా x1 పెద్దది, x1 కన్నా x2 పెద్దది, x2 కన్నా x3 పెద్దది, అండ్ లాస్ట్ x⁴n అనేది పెద్దది, ఓకేనా? సో ఈ విధంగా ఏ నుంచి బి వరకు ఏబీలతో సహా తీసుకుంటే దాన్ని ఏమంటారు నాన్న? క్లోజ్డ్ ఏ కామా బి అయితే అంటారు. ఓన్లీ మిడిల్ వాల్యూ తీసుకుంటే క్లోజ్డ్ ఏ కామా బి అవ్వదు నాన్న, డైరెక్ట్ వాల్యూస్తో సహా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం రాజమండ్రి విజయవాడ తీసుకున్నప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు తీసుకుంటూనే అది క్లోజ్డ్ ఏ కామా బి అలా అవుతుంది, ఓకేనా? నువ్వు లేదు కొవ్వూరు నుంచి ఎలా ఏలూరు తీసుకుంటానంటే అది మిడిల్ వాల్యూస్ అయితే అవుతుంది నన్ను, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో మనం ఈ విధంగా అయితే రాసుకుంటాం, అవునా?
మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. ఒక ఎగ్జాంపుల్కి అయితే చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 to 4 క్లోజ్డ్ 1, 4 ఓకేనా. సో పార్టీషన్ 1 పార్టీషన్ అంటే మీకు పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఎన్నిసార్లు పార్ట్స్ చేస్తున్నావు అనేది లెక్క అక్కడ. చూడన్నా ఎగ్జాంపుల్గా 1, 4ని నేను ఏ విధంగా వెళ్ళచ్చు? 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4. సో ఇన్ని పార్టీషన్స్గా అయితే నేను వెళ్ళాను, అవునా. సో పార్టీషన్ 2 ఎలా వెళ్ళాడో చూద్దాం. 1, 2, 3, 4 అయిపోయింది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇంకా క్లారిటీ. అంటే పార్టీషన్ 3 ఎలా వెళ్ళాడు? 1, 1.5, 2, 3, 4 ఒక దుక్కిన ఆగినట్టున్నాడు, మేబీ లేదు ఆగాడు. సో అన్లిమిటెడ్ స్ప్లిట్టింగ్స్ అయితే వస్తాయి నాన్న, అవునా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉంది 1.5 కాకుండా నెక్స్ట్ పార్టీషన్ 1 నుంచి 1.1, 1.2, 1.3, 1.4, 1.5 అలా 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 ప్రతి నెంబర్కి వెళ్తే ఎంత వస్తాయి నాన్న? అన్లిమిటెడ్ పార్టీషన్స్ అయితే వస్తాయి, అవునా. గుర్తుపెట్టుకోండి, పార్టీషన్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండక్కర్లేదు. ఎగ్జాంపుల్గా ఈ 1కి 2 అనేది ఈక్వల్గా ఉండక్కర్లేదు నాన్న. అలాగే 3కి 4కి ఈక్వల్గా మనకు డిస్టెన్స్ అక్కర్లేదు. ఇక్కడ 1కి 1.5కి డిస్టెన్స్ ఈక్వల్గా ఉండక్కర్లేదు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ పార్టీషన్కి ఆ పార్టీషన్కి ఒకేలా ఉండాలా అని కట్ట అయితే ఏమి ఉండదు నాన్న. అదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా, ఓకేనా నాన్న. సో 1 minute. ఓకేనా. దీన్ని మనం ఎలా చూపిస్తాము అంటే కనుక పార్టీషన్ డిస్టెన్స్ ఈక్వల్గా ఉండాలని రూల్ ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. పార్ట్స్ అన్నిటినీ కలిపి ఒకటి కింద రాస్తే మాత్రం మనం ఏమంటాం? పై ఆఫ్ క్లోజ్డ్ A, B అని అయితే అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తిన్నప్పుడు మనం ఏం చెప్పచ్చు? పై ఆఫ్ 1, 4 క్లోజ్డ్ 1, 4 అని అయితే చెప్పచ్చు, అవునా. ఈ విధంగా సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ A, B x0తో కలిపితే కనుక n+1 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి నన్ను, అవునా. ఇప్పుడు మామూలుగా x1 అంటే x0, x1, x12, x1 నుంచి xn ఎలిమెంట్స్ అయితే అంటాం మనం, అవునా. సో అప్పుడు మనం x0ని కూడా కలిపితే ఎన్ని ఉంటాయి? n+1 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి, ఓకేనా నాన్న. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తున్నా. ఏంటి? ఇప్పుడు వీటిని ఇంకా సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేయొచ్చు మనం. అది ఎలాగో చెప్తాను చూడన్నా. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా, అంటే x0, x1, x2 మళ్ళీ x1, x2 మళ్ళీ x2, x3. సో అంటే ఎలాగంటే ఒక విధంగా చూపిస్తా చూడండి. ఈ విధంగా ఉంది కదా. సో ఎగ్జాంపుల్గా x0, x1, x2, x3, x4. ఇప్పుడు మనం ఇన్ని సబ్ ఇంటర్వెల్స్ కింద ఎలా చేయాలి? ఫస్ట్ ఈ 2 తీసుకున్నాను, అంటే x0, x1. దీనికి మనం పెట్టుకునే పేరు I1, ఓకేనా నాన్న. ఏంటి? I1 అని అయితే మనం పెట్టుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ సబ్ ఇంటర్వెల్ని మళ్ళీ x1, x2, I2, ఓకేనా. నెక్స్ట్ x2, x3, I3. నెక్స్ట్ x3, x4. సో దీనికి మనం I4 అని అయితే అంటాం. ఈ విధంగా మనకి ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి నాన్న? xn-1 టు xn ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం I(n) అని అయితే అంటాం, ఓకేనా. ఇన్ని ఎలిమెంట్స్ ఈ సెట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకున్నాను. మనం తీసుకున్న సెట్లో ఈ విధంగా సబ్ ఇంటర్వెల్స్ తీసుకోవాలి. వాటిని మనం I1, I2, I3 అని అయితే మనం నేమ్స్ అయితే పెట్టుకుంటాం, ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైందా మీకు? మొత్తం క్లారిటీగా నేను చెప్పానని అనుకుంటున్నాను, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకా అయితే ఉంది నాన్న, నెక్స్ట్ అయితే చూద్దాం. సో n ఎలిమెంట్స్ ఉంటున్నాయి అంటే కనుక ఖచ్చితంగా rth ఎలిమెంట్ కూడా ఉంటుంది, అవునా. rth సబ్ ఇంటర్వెల్ కూడా మనకు ఉంటుంది నాన్న. అంటే అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు?
ఐఆర్ మైనస్ 1 టు ఎక్స్ఆర్ మైనస్ 1 టు ఎక్స్ఆర్ అని అయితే రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారు? ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అని కూడా అంటారు. అంటే ఐఆర్తోనే డినోట్ చేస్తాం, కానీ ఐఆర్తోనే డినోట్ చేస్తున్నాను, కాకపోతే ఎక్స్ ఇది. సో ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా ఉంటుంది అదే సెట్లో అనేది చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు మనం డెల్టా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలాగంటే మనం తీసుకున్న ఐ ఎలిమెంట్, ఐ సెట్ ఉంది కదా, ఐ సెట్ అంటే సబ్ ఇంటర్వెల్ అనుకోవచ్చు మనం. I1, I2, I3 ఈ విధంగా ఉంది కదా, దీన్ని మనం లెంత్ చూపించడానికి అయితే వాడుతున్నాను. ఇట్స్ ఏ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్. డెల్టా అనేది ఏంటన్నా, డెల్టా ఆర్ అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది మనం అసలు ఎలా వాడతాము అంటే కనుక చూపిస్తా చూడు. చూడన్నా, అది ఎలా అంటే ఇందాక మనం తీసుకున్నాం కదా, సో డైరెక్ట్ ఎలిమెంట్స్ రాద్దాం. x0 x1, x1 x2 అండ్ x2 x3 ఈ విధంగా అయితే మనం తీసుకున్నాం. ఇటు మనకి I1 I2 I3 అని అయితే అంటామని కూడా నేను చెప్పా. అవునా? ఇక్కడ వరకు క్లారిటీగా అన్నానా? వీటినే మనం ఇంకొక నేమ్ కూడా అంటాం. అదేంటంటే Δ1, Δ2, Δ3. అంటే ప్రతి సెట్ కూడా ఏమవుతుంది? I1 అయితే Δ1 అవుతుంది, I2 అయితే Δ2, I3 అయితే Δ3 విధంగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎలాగో ఇప్పుడు నేనైతే చెప్తాను. సో ఫస్ట్ ఎలిమెంట్ Δ1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? x0 మైనస్ x1. అవునా? x0 x1. ఇప్పుడు మనం డెల్టా ఫైండ్ అవుట్ చేయాలంటే సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ని అయితే తీసేయాలి. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ని అయితే తీయాలి. అంటే అలాగా x1 మైనస్ x0 చేయాలి నన్ను. గుర్తుపెట్టుకోండి, x1 మైనస్ x0 చేస్తే ఏమవుతుంది మనకి? 1 మైనస్ 0 అంటే 1 అవుతుంది. అంటే ఈ విధంగా మనకి x1 అయితే వస్తుంది ఆన్సర్. దీన్ని ఇప్పుడు మనం Δ1 అని అయితే అంటున్నాను. ఓకే కదా? క్లారిటీగా అర్థమైంది కదా నాన్న? ఇంకొకటి కూడా చేద్దాం. Δ2 ఈక్వల్ టు ఎంత నాన్న? x1 x2 రాసుకో ఫస్ట్. x1 x2. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ని అయితే తీయాలి. అంటే x2 మైనస్ x1 తీసేయి. అంటే అప్పుడు నీకు ఎంత వస్తుంది నాన్న? x1 అయితే వస్తుంది ఇంకా. అవునా? x1. ఇప్పుడు ఇది ఏమవుతుంది? Δ2 అయితే అవుతుంది నాన్న. ఓకేనా? ఈ విధంగా మనం సెట్లోంచి ఎన్ని తీసినా సరే ఈ సెట్లోంచి ఎంత వస్తుంది? x1 ఆన్సర్ వస్తుంది. అప్పుడు x3లోంచి x1 x2 తీసినా x1 వస్తుంది. అవునా? ఇది లెంత్ ఆఫ్ డెల్టా అన్నమాట. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మీకు ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. చూడన్నా, 1 2 3 4 ఇదేంటి? పార్టీషన్ 2. అవునా? ఎనీథింగ్ తీసుకోండి, జస్ట్ చెప్తున్నాను. సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తా. అంటే 1 2 2 3 3 4 మీకు ఆల్రెడీ తెలుసు. వీటికి మనం పెట్టుకున్న పేర్లే I1 I2 I3 అని. ఓకేనా? సో ఇప్పుడు చూడు, డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే Δ1కి ఎంత అవుతుంది? 2 మైనస్ 1 ఈక్వల్ టు 1. అంటే Δ1 ఈక్వల్ టు 1 అయితే వచ్చింది నాన్న. ఓకేనా? ఓకే కదా నాన్న? సో నెక్స్ట్ 3 మైనస్ 2 Δ2 ఎంత? 1 అయితే వస్తుంది. 3, 4 Δ3 ఎంత? 1. వీటన్నిటిలో మ్యాక్సిమం వాల్యూని ఏమంటాం అంటే నాన్న, నార్మ్ అంటాం. నార్మ్. ఓకేనా? NORM అని అయితే చెప్తాం. మ్యాక్సిమం వాల్యూని మాత్రమే మనం ఏమంటాం? నార్మ్ అని అయితే అంటాం. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత నాన్న? 1. అంటే నార్మ్ పీని ఎలా డినోట్ చేస్తారంటే ఈ విధంగా డినోట్ చేస్తారు. సైడ్ ఏమో 2 గీతలు, ఇటు సైడ్ 2 గీతలు ఉండి మధ్యలో పీ ఉంటాయి కనుక దాన్ని
నార్మ్ పి అనేది అంటున్నాను. ఓకేనా, నార్మ్ అని అయితే డినోట్ చేస్తారు. వాటన్నిటిలో డెల్టా వాల్యూస్ అన్నిటిలో మ్యాక్సిమం వాల్యూని నార్మ్ అనేది అంటున్నాను. గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా, నార్మ్. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎలా చేస్తాం, ఇటు సైడ్ ఎన్ని గీతలు ఉండి మధ్యలో పి ఉంటే కనుక దాన్ని నార్మ్ పి అనేది అంటాం. సో మనం తీసుకున్న పార్టీషన్ 2 ప్రకారం దీనికి నార్మ్ వాల్యూ ఎంతనన్నా, సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, అంటే అన్నిట్లోనే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో అప్పుడు మనం నార్మ్ P2కి వాల్యూ ఎంత, అప్పుడు 1. ఓకేనా నాన్న, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పార్టీషన్స్ బాగా పెరిగే కొద్దీ కూడా నార్మ్ వాల్యూ అనేది పడిపోతుంది. ఓకేనా, ఎలా సార్ అది ఎలా అవుతుంది అంటే కనుక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 1 to 4 కదా నేను క్లోజ్డ్ 1,4 అయితే తీసుకున్నాం. డైరెక్ట్ ఇప్పుడు నేను 1,4కి అయితే వెళ్ళిపోయా అంటే నాకు I1 ఎంత వస్తుందన్న, సబ్ ఇంటర్వెల్స్ వేస్తే 1,4 అయితే వస్తుంది. ఇది డెల్టా 1 అవుతుంది. సో ఇప్పుడు డెల్టా 1 వాల్యూ ఎంత, 4 - 1 చేయాలి. అవునా, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే 3. అంటే ఇక్కడ మనకి నార్మ్ పి వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 3 అయితే వచ్చింది. అవునా, ఇక్కడ ఎందుకు సబ్ పార్ట్ అనేది ఒకటే ఉంది, గుర్తుపెట్టుకోండి, ఒక పార్ట్. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటున్నా, 1 to 3, 3 to 4 ఇలా. సో ఇంక మధ్యలో ఏం లేదు. ఇక్కడ మనకి ఎన్ని సబ్ ఇంటర్వల్స్ వస్తే చూద్దాం. I1 ఈజ్ ఈక్వల్ టు 1,3 అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 3,4. అవునా, డెల్టా 1 డెల్టా 2. ఇప్పుడు డెల్టా 1 వాల్యూ ఎంత మనకి చూడు, డెల్టా 1 అంటే 1,3 - 1 చేయాలి అంటే 2 వచ్చింది, తగ్గిందా లేదా. అవునా, నెక్స్ట్ డెల్టా 2 4 - 3, 4 - 3 అంటే ఎంత వాల్యూ, 1. ఇక్కడ చూడు మనకి డిఫరెంట్గా వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఇప్పుడు మన నార్మ్ వాల్యూ ఎవరైనా పాస్ చేసి నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ నార్మ్ వాల్యూ ఎంత నాన్న, 2, మ్యాక్సిమం వాల్యూ 2 అన్నమాట. ఓకేనా నాన్న, ఈ విధంగా మనమైతే నార్మ్ వాల్యూని అయితే చెప్తాం. ఓకే కదా, క్లారిటీ కదా నాన్న. సో ఎప్పుడైనా నార్మ్ వాల్యూ కనుక n ∞ వెళ్ళిపోతే కనుక అక్కడ నార్మ్ పి వాల్యూ 0 అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఓకే కదా నాన్న, క్లారిటీగా అర్థమైంది. ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అయితే అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. ఓకే కదా, మొత్తం ఇంకొకటి చెప్పాలి. ఎప్పుడైనా కానీ మన పార్టీషన్ అనేది ఎప్పుడూ కూడా ఫస్ట్ తీసుకున్నదే పెద్దది అవుతుంది. అంటే నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా కానీ ఇక్కడ P1 పెద్దది నాన్న. ఓకేనా, ఆల్వేస్ P2 కన్నా P1 ఇక్కడైతే పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఎన్ని తక్కువ ఎలిమెంట్స్ ఉంటే అంత డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నార్మ్ పి వాల్యూ 1, ఇక్కడ పార్టీషన్ చూడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ వాల్యూ ఎంత 0.5. అంటే ఇక్కడ ఎవరు పెద్దోళ్ళు, పార్టీషన్ 1 పెద్దది. ఓకే కదా నాన్న. నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంకొక 2 కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్లు చెప్పేస్తే ఇంకా మనకి ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే అయినట్టు. ఓకేనా, అది కూడా అయితే చెప్దాం. అప్పర్ రైమన్ సమ్ అండ్ లోయర్ రైమన్ సమ్ అని అయితే ఉంటుంది నాన్న. అప్పర్ రైమన్ సమ్ అండ్ లోయర్ రైమన్ సమ్ అయితే ఉంటుంది. సో ఇది ఎలా కట్టాలి అనుకుంటే కనుక అది కూడా చెప్తాను, చూడండి. ఓకేనా, మనకు తెలుసు అసలు మనం ఇదంతా చేయాలంటే ఫస్ట్ F అనేది బౌండెడ్ అవ్వాలి, క్లోజ్డ్ A, B అని స్టార్టింగ్లో చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్ అది. ఓకేనా, పార్టీషన్ తీసుకున్నాం x0, x1, x2 అంటే ఇక్కడ మనకి xn+1 ఎలిమెంట్స్ ఉన్నట్టు, అంటే x0తో కలిపి. అవునా నాన్న, గుర్తుపెట్టుకోండి. I1 తీసుకున్నా, సో డినోట్ సబ్ ఇంటర్వెల్స్ కింద తీసుకున్నాం. I1, I2, I3, డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3. ఓకే కదా నాన్న, ఈ విధంగా అయితే మనం చూస్ చేసుకున్నాం. ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు ఎలా చూస్ చేసుకోవాలో, మళ్ళీ కొత్తగా చెప్పేది అయితే ఏముండదు.
ఓకే కదా నాన్న. నెక్స్ట్ మనకి ఇందులో చెప్పా ఆర్త్ ఎలిమెంట్ కూడా ఉంటుంది అని. అంటే IR-1 IR అని ఒక సబ్సెట్ ఉంటుంది. దాన్ని మనం డెల్టా ఆర్తో కూడా డినోట్ చేస్తాం. ఇప్పుడు దీనికి మనం డెల్టా ఫైండ్ అవుట్ చేయాలంటే IRలోంచి IR-1 అయితే తీసేయాలి. అవునా నాన్న? అవునా కదా? ఇప్పుడు ఎఫ్ అనేది బౌండెడ్ అవితే కనుక అందులో మనకి 2 ఉంటాయి నాన్న. ఏంటి? సుప్రీమం ఉంటుంది, అలాగే ఇన్ఫిమం వాల్యూస్ కూడా ఉంటుంది. అవునా నాన్న? సుప్రీమం, ఇన్ఫిమం ఉంటుంది నాన్న. ఓకేనా? అది ఏంటి చూద్దాం. సో మన ఇన్ఫిమమ్ని ఎప్పుడు కూడా స్మాల్ ఎంతో అయితే డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎంతో అయితే డినోట్ చేస్తాం. సుప్రీమమ్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎంతో అయితే డినోట్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా మీకు గుర్తుండాలి సార్, మాకు గుర్తుండుకొని ఒక బట్టి ఇది చెప్పండి అన్నారంటే సింపుల్గా చెప్తాను. చూడు, స్మాల్ ఎమ్ అంటే ఆ సెట్లో స్మాల్ వాల్యూ అని. ఓకేనా? క్యాపిటల్ ఎమ్ అంటే ఆ సెట్లో పెద్ద వాల్యూని క్యాపిటల్ ఎమ్ అంటారు. ఓకేనా? ఇంతకన్నా మీకు బట్టి పట్టడానికి ఇంకేమీ ఉండదు. షార్ట్ కట్. ఇంకా స్మాల్ ఎమ్ అంటే ఆ సెట్లో చిన్నది, ఎమ్ చిన్నది కాబట్టి చిన్న వాల్యూ తీసుకోవాలి. క్యాపిటల్ ఎమ్ అంటే అమ్మో పెద్ద ఎమ్ కాబట్టి మనం ఆ సెట్లో పెద్ద వాల్యూని తీసుకోవాలి, లాస్ట్ పెద్ద వాల్యూని. ఓకేనా? ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది అప్పర్ బౌండ్. సారీ, ఇంకా కాదు చెప్తున్నాం. సో ఇప్పుడు అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే కనుక అది కూడా చెప్తాను, చూడండి ఒకసారి. సో దానికి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అప్పర్ లిమిట్ని. సో అప్పర్ లిమిట్ అంటే ఎంతనా? పెద్దది. చెప్పాను ఇప్పుడే, అప్పర్ లిమిట్ అంటే పెద్దది. దీన్ని మనం ఎలా డినోట్ చేసుకుంటామంటే క్యాపిటల్ 1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3. ఈ విధంగా అయితే చూస్ చేసుకోండి. ఇది ఫార్ములా అలా n వరకు వెళ్తుంది. అంటే క్యాపిటల్ MN ఇంటూ డెల్టా N ఇలా వస్తుంది లాస్ట్కి. సో ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి సిగ్మా R=1 టు N క్యాపిటల్ MR ఇంటూ డెల్టా R వరకు అయితే ఉంటుంది. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. ఇదిగో మీకు నేను ఆల్రెడీ రాసా. ఓకేనా? సో నోట్స్ ఎవరికైనా కావాలంటే కనుక నాకైతే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా పంపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లారిటీ కదా? ఓకేనా? ఇది మనం ఏమంటాం? అప్పర్ రైమన్ సమ్ అని అయితే అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం క్యాపిటల్ ఎమ్ తీసుకున్నాం, ఇంకా మిగిలింది ఎవరు? స్మాల్ ఎమ్ఏ కదా నాన్న. ఇప్పుడు దాన్నే మనం లోయర్ సమ్ అని అయితే అంటాం. ఆల్రెడీ మీకు చెప్పా, ఈ రెండింటికి బట్టి గుర్తు అంటే స్మాల్ ఎమ్ డెల్టా 1 ప్లస్ ఇంటూ చేయాలి ఈ రెండింటికి, స్మాల్ M2 డెల్టా 2 ప్లస్ ఇలా చేసుకుంటూ వెళ్తే స్మాల్ MN ఇంటూ డెల్టా N. దీన్నే మనం సిగ్మా R=1 N టైమ్స్ 2 స్మాల్ r ఇంటూ డెల్టా R అని అయితే డినోట్ చేస్తున్నాను. ఓకేనా నాన్న? గుర్తుపెట్టుకోండి. ఓకే కదా నాన్న? ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా? ఇప్పుడు LPF UPF అంటే అప్పర్ రైమన్ సమ్ అనేది లోయర్ రైమన్ సమ్ అనేది ఎలా కట్టాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఓకేనా నాన్న? ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్క పాయింట్. ఇది లోయర్ కదా అంటే చిన్నది, ఇది పెద్దది. అంటే ఇప్పటికైనా సరే ఇందులో ఎంత ఎలిమెంట్ వచ్చినా, లోయర్లో ఎంత ఎలిమెంట్ వచ్చినా కానీ అది దేనికంటే చిన్నది ఉంటుంది నాన్న? UPF కంటే చిన్నదే ఉంటుంది, అప్పర్ రైమన్ సమ్ కంటే చిన్నదే ఉంటుంది. అంటే LPF ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా అవ్వచ్చు, కానీ దానికంటే పెద్దదైతే అవ్వదు LPF అనేది ఇప్పటికీ. దేనికన్నా? UPF కన్నా. సో ఈ కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా LPF కంటే ఎప్పుడు UPF అనేది పెద్దది. ఎందుకు అంటే కనుక ఇక్కడ చూడ, మనం మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా మీకు ఒక్క చిన్న గేజ్ చెప్తా, 1 4 ఉంది. ఇక్కడ ఇన్ఫిమమ్ అంటే 1. అవునా నాన్న? అంటే అప్పుడు మనం క్యాపిటల్ స్మాల్ M=1 వస్తుంది. ఇక్కడ 4
మ్యాక్సిమం వాల్యూ అంటే సుప్రీమం 4, క్యాపిటల్ M అంటే 4 ఇప్పుడు అవునా. ఇక్కడ చూడు ఈ రెండిట్లో ఏది పెద్దది, ఖచ్చితంగా క్యాపిటల్ ఎంఏ పెద్దది నాన్న అవునా. M1 కంటే క్యాపిటల్ ఎంఏ పెద్దది. ఈ విధంగా అయితే ఉంటుంది ఎప్పటికీ కూడా. అప్పర్ రైమన్ సమ్మే పెద్దది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా నాన్న. సో ఈరోజు క్లాస్ అయితే ఇదంతా ఇంట్రడక్షన్ మాత్రమే నాన్న. సో అసలైన సమ్స్ అయితే ముందున్నాయి, చాలా ఈజీగా అయితే ఉంటాయి నాన్న. సో మీకైతే కనుక ఇదంతా బాగా వచ్చి ఒక పార్టీషన్ తీసుకున్నాం, సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. దానికి మనం తీసుకున్న పాసిబుల్ పార్టీషన్ పై ఆఫ్ క్లోజ్డ్ ఏబి అనుకుంటాం. వాటిని మనం డివైడ్ చేస్తున్నప్పుడు సబ్ ఇంటర్వెల్స్ కింద I1 I2 అనుకుంటాం. డివైడ్ చేసినట్లకే మనకి ఇంకొక పేరు Δ1 అని అయితే అనుకుంటాం. ఓకేనా. సో Δ1 వాల్యూ కనుక ఏంటి, లెంత్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్ అని తెలుసు. సో ఆ లెంత్ రావాలంటే మనం సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్ని అయితే తీస్తాం. వచ్చిన వాల్యూ డెల్టాకి అయితే డెల్టా వాల్యూ అయితే అంటాం. సో అది కానీ ఆ సెట్లో మ్యాక్సిమం వాల్యూ అయితే కనుక దాన్ని నార్మ్ పి అని అయితే అంటాం. ఓకేనా. ఇవన్నీ తెలిసిందన్న మనకి. సో ఎప్పుడైనా పార్టీషన్స్ బాగా చిన్నవి అవుతే వాల్యూస్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఎప్పుడైనా n టైమ్స్ ఇన్ఫినిటీ వెళ్ళిపోతే అక్కడ నార్మ్ వాల్యూ అనేది 0 అయితే అవుతుంది, పీ వాల్యూ అని కూడా మనకు తెలుసు. ఓకేనా. అప్పర్ రైమన్ సమ్ లోవర్ రైమన్ సమ్ అంటే తెలుసు. సో ఏంటి, మ్యాక్సిమం వాల్యూనేమో క్యాపిటల్ M తోటి, ఇన్ఫిమం లీస్ట్ వాల్యూని స్మాల్ m తోటి అయితే డినోట్ చేస్తాం. సో అప్పర్ ఫంక్షన్ మనం ఎలా డినోట్ చేసుకుంటున్నానా, సో క్యాపిటల్ M1 ఇంటూ Δ1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ Δ2 కింద అయితే చూపిస్తాం. సో దానికి పెట్టుకున్న ఫార్ములా సిగ్మా R1 ఈక్వల్ టు n టైమ్స్ టు n క్యాపిటల్ MR ఇంటూ Δr. లోయర్ రైమన్ సమ్ అంటే ఏంటన్నా స్మాల్ M1 ఇంటూ Δ1 ప్లస్ ఈ విధంగా అయితే చేస్తాం. చేసిన దానికి మనం పెట్టుకున్న ఫార్ములా సిగ్మా R ఈక్వల్ టు 1 టు n స్మాల్ MR ఇంటూ Δr. సో ఇది విధంగా పెట్టుకున్నాం. ఇప్పటికైనా సెట్లో ఏమవుతుంది, అప్పర్ అనేది పెద్దది అవుతుంది. ఏంటి, ఎల్పిఎఫ్ కన్నా ఇప్పటికైనా యూపీఎఫ్ఏ పెద్దదిగా ఉంటుంది అని అయితే తెలుసుకున్నాం. ఓకేనా. సో అదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. సో కానీ స్కిప్ చేయొద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.